గాయ్స్ ఇప్పుడు మా మమ్మీ డాడీ మనకి పొట్టిక్కల కోసం పనసాకులు తెచ్చారు. మా డాడీ పనసాకులుని ఇవేంటి డాడీ? పచ్చి కొబ్బరి ఈనులు. పచ్చి కొబ్బరి ఈనులు వాటితో మనకి బుట్ట అల్లడం చూపిస్తారు. పనసాకులు. మమ్మీ నీకు బుట్ట అల్లడం వచ్చా? ఇది వరకు వచ్చి మర్చిపోయాను. డాడీ నాకు నేర్పిస్తారు. డాడీ నేర్పండి, చూపించు మమ్మీ. ఏ పనసాకులు పచ్చి కొబ్బరి మీనులతో ఏం చేస్తున్నారు డాడీ మీరు? పచ్చి కొబ్బరిని చిన్న చిన్నగా పెడుతున్నారా? చిన్న చిన్న ముక్కలు విరాలమ్మా. ఏ చిన్న ముక్కలు చూపించు మమ్మీ. ఇక చిన్న చిన్న ముక్కలు విరాలమ్మా. ఇలా ఇచ్చిన తర్వాత బుట్టకి సపోర్ట్ కావాలన్నమాట. ఆకులకి సపోర్ట్ ఉండాలి. బుట్ట అనేది రావాలంటే ఆకు సపోర్ట్ ఉండాలి. అవును డాడీ. బుట్ట అల్లడం నేర్పండి. అలా ఎన్ని ఆకులు డాడీ? అమ్మ 4 ఆకులు పెట్టాలమ్మా. ఇవి పై లోపలికి ఉండాలి. మనం 4 ఆకులు అమ్మా. ఇక 4 ఆకులు పెట్టాలి. ఆకు తిరగేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఓకే డాడీ. ఇలాగా ఆకు తిరగేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే డాడీ. అమ్మా ఇలా పెట్టుకుంటే ఈ దీని ఉన్న డస్ట్ కూడా దీనికి పట్టదు అన్నమాట. ఓకే డాడీ. బాగుంటుంది. ఇప్పుడమ్మా ఆకు సెంటర్ భాగం సెంటర్లో సపోర్ట్ చేస్తున్నాను. చూడు మమ్మీ, నేర్చుకో. 4 ఆకుల్లో సపోర్ట్ చేస్తున్నానమ్మా. అలా గుచ్చాలి. 4 ఆకులు ఉంటాయి. 4 సపోర్ట్ అన్నమాట. ఇదిగో చూడండి అమ్మా, 4 సపోర్ట్ వచ్చినాయి. సపోర్ట్ వచ్చినాయి. మేడం గారు మీరు ఎక్కడి వరకు వచ్చారు? నేను కూడా డాడీ అలాగే పెట్టారా? ఏది డాడీ అలా పెట్టలేదు, చూపించండి డాడీ. మధ్యలో పెట్టుకోవాలి. అంతే అంతే, డన్. మధ్యలో పెట్టేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఏం చేస్తున్నారు చూపించండి అమ్మా. ఇగో చూపిస్తున్నారమ్మా. ఆ 4 ఆకులు తీసుకున్నాను కదమ్మా, ఇదిగో మడత పెడుతున్నానమ్మా. అలా కాదు, ఇక్కడ నుంచి చూపెట్టాలి నాకు. అమ్మా తీసి చూపించండి డాడీ. మళ్ళీ ఈ ఆకులు చూపించండి అమ్మ. ఇప్పుడు 4 ఆకులు బుట్ట మడత పెడుతున్నానమ్మా. అలా పట్టుకో. అదే పట్టుకోవాలిరా బుట్ట. మన సైజ్ ఎంత కావాలంటే అంత, లోపల గల్లీగా కావాలంటే గల్లీ వస్తుంది, దగ్గరికి కావాలంటే చిన్న బుట్ట కావాలంటే చిన్న బుట్ట వస్తుందమ్మా. మనకి బయట నుంచి కుచ్చుకోవాలి. బయట నుంచి కుచ్చుకుంటే పుల్ల ఇలా బయట నుంచి కుచ్చుకోవాలమ్మా. ఇలా కుచ్చుతామమ్మా. ఇప్పుడు ఈ 4 ఆటలకి ఒక్కొక్క ఆకు సపోర్ట్ చేస్తాం అన్నమాట. అలా ఒకటి దగ్గరికి గుచ్చుకోవాలి. ఏ మమ్మీ? అవును మమ్మీ. ఇలాగమ్మా పచ్చివీనెలు పెట్టుకుంటే అమ్మా గొమ్మని ఉడికిన తర్వాత గొమ్మని తీసుకోవడానికి పచ్చివీనెలు అవుతాయి, గొమ్మను ఉడిపోతాయి. పచ్చి ఉడిపోతాయి డాడీ. గొమ్మను ఉడతాయి అమ్మా. పచ్చి ఈనెలు తెచ్చుకున్నాం. ఎగో ఈనెలు, పనసాకులు అమ్మా. ఒకటే స్టెప్. ఒక 4 ఆకులకి 4గా పెట్టుకోవాలి. ఇది గొమ్మ ఈ విధంగా బుట్ట రెడీ అయిపోయింది. చూపించండి. 4 ఆకులు అమ్మా. 5 పుల్లలో 4 ఆకులు వస్తాయి అన్నమాట. కరెక్ట్గా 5 పుల్లలు పెట్టాలి. కింద చూపించండి డాడీ. కింద ఎలా ఉంది? పడుకో. కింద ఏమి లీక్ అవ్వదు కదా డాడీ? లీక్ అవ్వదమ్మా. ఇలా పెడతాం కదా, ఇలా ఉంటుంది అన్నమాట బుట్ట. ఇలా ఉంటుందమ్మా బుట్ట. ఇంకా బుట్ట అల్లండి డాడీ. బాగుంది డాడీ. ఇలా ఇవ్వండి బుట్ట, ఇలా ఇవ్వండి. ఓకే గాయస్ చూసారా? ఇదిగోండి బుట్ట. బాగుంది కదా? పనసాకులు 4 ఆకులు, 5 ఈనెలు చిన్నవి, 5 ఈనెలు చిన్న పీసులు తీసుకున్నాం. నీట్ గా బుట్ట అల్లారు మా డాడీ. పొట్టిక్కలు అన్నమాట ఇవి. పొట్టిక్కలకి ఇలా అల్లుకుంటారు. పనసాకులు మాత్రమే వాడతారు కదా డాడీ? పనసాకులే వాడాలమ్మా డాడీ. చెప్పండి. ఇది పొలాల అమావాస్యకి మంచి ఇష్టమైన రోజు ఏంటంటే, పొలాల అమావాస్య రోజున నైవేద్యం పెట్టేది పొట్టిక్కలు పెట్టుకోవాలి. పొలాల అమావాస్యకి నైవేద్యం పెట్టుకోవాలి. మేడం గారు ఎలా అల్లారు మొదటిసారిగా పొట్టిక్క. ఇది పనస బుట్ట. చిన్నగా వచ్చింది నాకు ఫ్రెండ్స్. ఏంటంటే మొదటిసారి అల్లాను నేను. ఏంటంటే మా వారు అల్లిచ్చేస్తారు, నేను గబగబా ఉంటాను. ఇవాళ అమ్మాయి నా చేత తయారు చేయించింది. ఏది మమ్మీ? ఇది పట్టుకో. ఫస్ట్ బుట్ట. నువ్వు అల్లిన బుట్టేది ఏది? అసలు బుట్టేనా ఇది? బుట్టే. గరిటన్నర పిండే పడుతున్నది. ఇది సన్నగా పొడుగ్గా ఉంది. పొడుగు పొట్టిక్క వస్తుంది ఇది. ఇది మా డాడీ లాగా సన్నగా పొడుగ్గా ఉంటది. అది మా మమ్మీ డాడీ బుజ్జిగా పొట్టిగా ఉంటది. ఇది ఇప్పుడు ఇలా పెట్టాం కదా. ఇంకోటి అల్లు మమ్మీ నువ్వు కూడా డాడీ కూడా అమ్మా. ఇప్పుడు దీన్ని ఇలా ఉన్నది కదా, దీన్ని ఎలా పెట్టాలంటే ఇలా మడత పెట్టుకోవాలి. ఇంకో మొదటిది చూడు మమ్మీ, నువ్వు మొదటిది మిస్ అయ్యావు. ఇంకా మొదటిది ఇలా పెట్టుకోవాలి. సపోర్ట్ ఇలా వస్తుంది.
ఇలా వచ్చిన తర్వాత ఇదిగో ఇలాగా ఓల్స్ పెట్టుకోవాలి ఒకటే. రెండో దానికి సపోర్ట్ మళ్ళీ ఇదిగో ఇలాగా రెండో దానికి. ఆకు మజ్జిగలోకి పెట్టేకూడదు, చివరికి పెట్టుకోవాలి, లేకపోతే సన్నగా వచ్చేస్తుంది మమ్మీ. మజ్జిగ పెట్టేసావనా? మజ్జిగ పెట్టడం కాదు డాడీ, రెండు ఆకులు ఇలా మడత పెట్టి ఇలా పెట్టారు. నేను ఒక ఆకునే మడత పెట్టి పెడతాను. రెండు పెట్టాలి మనకి, అందుకే సరిపోలేదు. 2 స్టెప్స్ అయినాయి. అవును డాడీ. ఇదిగో మూడో స్టెప్, మూడో స్టెప్ పడుతుంది. ఈ మూడో దానికి ఒకటి. ఓకే డాడీ, ఇక్కడికి 3 అయినాయి. 3. ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాం. 4వది ఇదిగో, ఇది 4వది. దీన్ని క్లోజ్ చేస్తాం అన్నమాట ఇప్పుడు ఇలాగే. ఓకే డాడీ, దీన్ని రెడీ అయిపోయింది. డాడీ మనకి అంబాజీపేటలో అమ్ముతారు కదా డాడీ? అవునమ్మా, అంబాజీపేటలో ఎప్పుడు అమ్ముతారమ్మా. పొట్టికల్లో టిఫిన్ అమ్ముతా ఉంటారు, ఇప్పుడు అమ్ముతారు. వచ్చి మడత పెట్టింది మీరు మడత పెట్టిందమ్మో ఆకు పొడవుగా వచ్చింది, నేను మడత పెట్టిందమ్మో ఆకు అడ్డం రావాలి. ఇది చూసుకోండి మీరు. అప్పుడు ఏదండి మీరు అల్లింది ఇదిగోండి. లక్ష్మి గారు ఇదిగో పొడవుగా వచ్చి ఈ ఆకు ఎలా వచ్చిందండి? నువ్వు ఆకు అక్కడ కూర్చోాలి మమ్మీ అంటే ఆకు ఇలా రావాలన్నమాట. అడుగు నిలబడాలంటే ఆకు ఈ విధంగా రావాలి. బుట్ట నిలబడి ఇప్పుడు అల్లు మమ్మీ నువ్వు చూడండి. బుట్ట చూడండి, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. అది అయిపోయింది. ఇది అలాగే ఉంది డాడీ, మంచిగా వచ్చింది. చూసారా గాయస్, పొట్టిక్కలు చేసుకునే బుట్ట, పనస బుట్ట ఇది మనకి. ఇందులో పిండి వేసుకుని నీట్ గా కుక్ చేసుకుంటే మనకు పొట్టిక్కలు తయారవుతాయి. చూపిస్తాం, ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాము. పొట్టిక్కలు అల్లుదాం ఫస్ట్. చాలా మంచివి ఆరోగ్యానికి పొట్టిక్కలు కదా డాడీ. అమ్మవారికి కూడా ప్రసాదంగా ఇష్టం. పోలాల అమ్మవారికి లక్ష్మీదేవికి మంచి ఇష్టమైనది అనమాట. నైవేద్యం పెడతారు. ఇది పోలేరమ్మ తల్లికి ఇష్టమైన నైవేద్యం. పొట్టిక్కలు బుట్టలు అది పెడతారు. అలా తీసుకోవాలి ఈనులు. ఇలాగ మనం బాగు చేసుకుని కొబ్బరాకులు తెచ్చుకుని అలాగా క్లీన్ చేసుకోవాలి డాడీ. చేసుకోవాలమ్మా. క్లీన్ చేసుకుంటే పొల్ల నీట్ గా వస్తుంది, బాగుంటది. ఆ పొల్ల ఎరుగుపోకుండా ఉంటది అనమాట, బాగుంటది. ఇలా పొల్ల నీట్ గా తీసుకుంటే. మేడం గారు కష్టపడుతున్నారు. రెండోసారి కొంచెం బాగా వచ్చింది ఫ్రెండ్స్. రెండోసారి కొంచెం ఏ మమ్మీ నీకు బుట్ట అల్లడం వచ్చేసింది. నెక్స్ట్ బుట్ట ఇంకా సూపర్ అల్లుతావు. వా వా వా, బాగుంది డాడీ. అక్కడ మీద కొంచెం బాగా వచ్చింది మమ్మీ, సూపర్ వచ్చింది. ఇంతకు ముందు అయితే ఇలా వచ్చేసింది ఆకు. ఇప్పుడు ఇంతకు ముందు పొడవగా వచ్చింది, ఇప్పుడు కొంచెం పొట్టిగా లావుగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఏ సూపర్ మమ్మీ. మూడో బుట్ట కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఎస్, ఇదిగో ఇది పట్టుకో. ఏదో చేసిన బుట్టేది చూసారా? అక్కడ మీద బాగా వచ్చింది బుట్ట నీట్ గా. ఆకులు సైజు కూడా చూసుకోవాలి డాడీ. సైజ్ చూసుకోవాలి. ఆకులు కొన్ని పొట్టి కొన్ని పొడవు పెట్టకూడదు మమ్మీ. మనం సమానంగా చూడండి, పైన ఆకులు సైజు చూసుకోవాలి, మనం సమానంగా రావాలండి. నాకు కూడా వచ్చేసింది మిమ్మల్ని చూసి బుట్ట అల్లడం. అవిగో మమ్మీ అందులో ఉన్నాయి చిన్న చిన్నవి. 4 5 కావాలి బుట్ట అల్లడానికి. 5 పుల్లలు ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్. అది బుట్టకి 5 ఈక్వల్ గా ఉన్న ఆకులు తీసుకుంటే సైజ్ ఒకే సైజ్ లో మనకి బుట్ట. కాడల సైజు సమానంగా రావాలంటే ఇలా మనం లోపలికి పెట్టుకోవాలి పొడవుగా ఉన్న ఆకుని కొంచెం, అప్పుడు సమంగా ఉంటాయి ఇవి. అవును. గట్టిగా కావాలంటే ఇంకో పుల్ల పెట్టుకోవచ్చండి. ఒకటే పుల్ల పడుతుంది, రెండోది పెట్టితే చిరుగుపోద్ది. కుట్టుడాకులు కూడా అంతే కదా డాడీ? అంతే. కుట్టుడాకులు అదే ఏ ఆకుతో చేస్తారు డాడీ? ఆకుతోటి. తామరాకులా? మోదు ఆకుని. ఇదివరకు భోజనాలు అందులో పెట్టేవారు మనకి కుట్టుడాకులు. ఇప్పుడు వస్తున్నాయా డాడీ? ఇప్పుడు వస్తున్నాయండి. అయిపోయింది బుట్ట. 4 బుట్టలు అల్లారు. మా మమ్మీ కూడా నేర్చేసుకుంది. క్యూట్. మూడో బుట్ట ఫ్రెండ్స్ నేను అల్లేది.
లేకపోతే మనం ఈ హోల్స్ పెద్ద అయినాయనుకో ఫ్రెండ్స్ ఊడిపోతుంది అనమాట, పిండి కూడా బయటకు వచ్చేస్తుంది. ఆకు పెట్టడం జాగ్రత్తగా పెట్టాలి, లేకపోతే ఈ హోల్స్ లోంచి పిండి వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఈ హోల్స్ లోంచి పిండి వచ్చేస్తుంది బయట. ఎస్ మమ్మీ. చాలా కష్టపడి బుట్టలు అల్లాను ఫ్రెండ్స్ నేను. వాళ్ళకి అలా రాకూడదు, అడుగుని చూడు, ఇది కొంచెం సరిగ్గా మడత పెట్ట మమ్మీ, అది అడుగుని రాకూడదు. హోల్ ఉండకుండా మనం ఆకుని కవర్ చేయాలి మధ్యకి. ఇది ఎలా ఉంది, ఇలా ఆకు ఇక్కడతోటే క్లోజ్ మాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒకటి ఇలాగ రావాలి. ఆకు మట్టు ఎప్పుడైతే ఇలా ఉందో మట్టు నిలబడుతుంది ఇక్కడ. ఈ ఆకు పొడవుగా వచ్చిందనుకో బొట్టు నలిగిపోయి నిబ్బరంగా ఇలా వచ్చేస్తుంది పొడవుగా. బాగుంది రెడీ. చూసారా గైస్, మీరు కూడా నేర్చుకోండి, ట్రై చేయండి. పనస బుట్ట ఎలా అల్లాలి, పొట్టికలు ఎలా చేసుకోవాలో మేము నేర్పిస్తాము. ఇదిగోని చెప్తున్నారు మా డాడీ రివ్యూ. నువ్వు ఇక్కడ పెట్టావా ఒక్కసారి అయినా? ఇలా పెట్టారేంటి మేడం? లోపల నుంచి పెట్టి తీసేసారు. ఇదేంటి కారిపోద్ది కదా పిండి. ఇదిగో రాదు కదండి, ఇదిగో బయటికి రాదు మమ్మీ, మడత పెట్టానండి లోపల చూడండి హోల్స్. ఇప్పుడు ఇది ఇలా ఉందా? మీరు ఇలాగే పెట్టారు కదా. ఉండండి మీకు చెప్తాను ఎక్కడి నుంచి పెట్టారు. అలా కాదు, ఈ ఆకుని మీరు ఇలా పెట్టారు కదా. ఒక్కసారి చిన్న రిక్వెస్ట్, బాగుందండి, హోల్స్ లేకుండా వస్తుందండి. కాదు పొట్టిగా వచ్చేసింది మమ్మీ, ఆకు లోపలికి పెట్టేసావు ఎక్కువ నువ్వు. ఇది పట్టుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ ఆకునే పొడవుగా పెంచవచ్చు. అది ఎలాగోండి, చూడు పొరిగింది, లాగాలి. ఓకే, బయట నుంచే పడాలని పడు, లోపల నుంచి పెట్టకూడదు. ఇది తీసేయండి కాదు. ఇక్కడ ఇక చూడు, నువ్వు ఇది ఇంకా లాగాలి మమ్మీ కొంచెం. మనం ఏచులు లేకపోతే ఇదిగోండి. ఫ్రెండ్స్, నేను అల్లిన బుట్టనే మళ్ళీ ఆయన ఎలా లెవెల్ చేశారో మా వారు. చూడండి, బాగుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది, పర్ఫెక్ట్ బుట్ట. అది పర్ఫెక్ట్ అంటే ఇది. దాంట్లో కొంచెం లోపం ఉంది, డాడీ సరి చేశారు. డాడీ సరి చేశారు, మా గౌరీ వాళ్ళ డాడీ సరి చేశారు. సూపర్ గాయస్, ఇదన్నమాట. బుట్ట పట్టుకోండి డాడీ, బుట్ట పట్టుకోండి మమ్మీ. గాయస్, ఇదన్నమాట మనం పొట్టికలకు కావాల్సిన పనస బుట్టలు అలా అల్లాలో మా డాడీ నేర్పించారు కదా. మా మమ్మీ కూడా బాగా నేర్చుకున్నారు. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. మేము నెక్స్ట్ వీడియోలో, ఇది కొంచెం లెంత్ ఎక్కువ వచ్చిందని చెప్పి నెక్స్ట్ వీడియోలో పొట్టిక్కలు తయారీ అండ్ అలాగే పొట్టిక్కల్లో కావాల్సిన చట్నీ అనేది పెడతాము. చూసారు కదా బుట్టలు అనేవి ఎంత బాగున్నాయో, చాలా హెల్దీ అన్నమాట. మనకి ఇలాంటి వాటికి మనకి ఏం అవసరం లేదు, గిన్నెలో పెట్టేసుకోవచ్చు. పాత్రలో, ఇడ్లీ పాత్రలు అలాంటివి అవసరం లేవు కదా డాడీ. వెడల్పు పాత్ర ఏమన్నా ఉంటే అందులో పెట్టేసుకుని డైరెక్ట్ గా ఏదైనా స్టాండ్ లాంటిది ఉందనుకోండి, ఆ స్టాండ్ పెట్టుకుంటే వాటర్ పోసేసి మనకి ఇడ్లీలా ఉడుకుతాయి. వాటర్ లో పెట్టేస్తాం, స్టాండ్ లేకపోతే వాటర్ లో పెట్టేస్తాం, ఏం అవ్వదు. ఒక వెడల్పాటి గిన్నె ఉంటే మనకు సరిపోద్ది, స్టీల్ గిన్నె అయినా చాలు, పెద్ద ఏం అవసరం లేదు, సింపుల్ గా. సో అదనమాట గైస్, మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా బుట్టలు వచ్చాయో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి గైస్. మేము చూస్తాం, మా డాడీ మా మమ్మీ చూస్తారు. గైస్, మీకైతే మా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి గైస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తాము. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి డాడీ. బాయ్ బాయ్ టు అవర్ సబ్స్క్రైబర్స్.